ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నూతన దిశ చూపించేలా ప్రారంభించిన ప్రాజెక్ట్ అడవి తల్లిబాట. ఇది కేవలం రహదారుల అభివృద్ధి మాత్రమే కాకుండా సమగ్రంగా గిరిజన ప్రాంతాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మార్గంలో ముందుకు వెళ్తోంది. ముఖ్యాంశాలు: భారీ పెట్టుబడి. ఈ ప్రాజెక్ట్కి రూపాయలు 1,005 కోట్లు కేటాయించబడింది. దీనితో 1,069 కిలోమీటర్ల రహదారులు నిర్మించి 615 గ్రామాలను అనుసంధానించనున్నది. పాత ప్రభుత్వాలతో పోలిస్తే ఇది భారీ పురోగతి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సమగ్ర అభివృద్ధి. రోడ్లతో పాటు డ్రైనేజీ, పాఠశాలలు, నీటి సరఫరా, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక వసతులపై కూడా ఫోకస్ పెట్టబడుతోంది. 6 నెలల లోపే మార్పులు కనిపించే విధంగా ప్రణాళిక సిద్ధం. ప్రత్యక్ష పరిపాలన. పవన్ కళ్యాణ్ స్వయంగా గిరిజన ప్రాంతాలను సందర్శించి పునాది రాళ్లు వేసి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. వ్యవసాయం. ఉపాధిగామి పథకం ద్వారా 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు పెంపు, మామిడి, బాణ వంటి నీడ చెట్లు ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు ఆదాయ వృద్ధి లక్ష్యం. ఈకో టూరిజం అభివృద్ధి. సుంకరమెట్ట కాఫీ తోటలలో చెక్క పైలాన్ వంతెనను ప్రారంభించారు. ఇది పర్యాటకానికి కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తుంది. స్థానిక కాఫీ బ్రాండ్లకు ప్రమోషన్ ఇచ్చారు. సామాజిక చైతన్యం. మత్తు పదార్థాలు, మూఢనమ్మకాలు వంటి సమస్యలపై ప్రచారం నిర్వహించి గ్రామాల్లో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లో 2018లో ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి బాధపడ్డాను. 3 నెలల క్రితం మీరు అడిగిన అభివృద్ధికి ప్రణాళికతో వస్తానని చెప్పాను. ఇప్పుడు రూపాయలు 1,000 కోట్ల ప్రాజెక్టుతో మీ ముందున్నాను.